కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం రవాణా చేస్తున్న స్టెల్లా ఎల్ పనామా నౌక గుట్టు మరో 2-3 రోజుల్లో వీడే అవకాశం కనిపిస్తోంది. స్టెల్లా ఎల్ పనామా నౌకలో నిన్న 5 ప్రభుత్వ శాఖల అధికారులు 12 గంటల పాటు తనిఖీలు చేశారు. రాత్రి 11 గంటల వరకు సోదాలు జరిగాయి. దాదాపు 12 గంటల పాటు నౌకలో ఉన్న విచారణాధికారులు 12 బియ్యం కంపెనీలు, ఎగుమతిదారులకు చెందిన 36 నమూనాలు సేకరించారు. వీటిని పరీక్షించి లోగుట్టు తేల్చబోతున్నారు. కాకినాడలోని ఎస్పీఎఫ్ కస్టమ్స్ కార్యాలయాల నుంచి రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ, పోలీస్, పోర్టు, కస్టమ్స్ కు చెందిన 10 మంది అధికారుల బృందం నిన్న సముద్రంలోకి వెళ్లింది. పడవలో బయలుదేరి 9 నాటికల్ మైళ్ల దూరాన ఉన్న నౌక దగ్గరకు వెళ్లి అనుమానాస్పద బియ్యం నిల్వలను పరిశీలించారు. నౌకలోని 5 గదుల్లోకి వెళ్లి అనుమానాస్పద బియ్యం నిల్వలను పరిశీలించారు. మొత్తం 36 నమూనాలు సేకరించి భద్రపరిచారు. ఆ బియ్యం ఏ మిల్లు నుంచి వచ్చాయి, యజమాని ఎవరు, ఎగుమతిదారులు ఎవరు, ఎక్కడికి ఎవరు పంపుతున్నారనే విషయాలు సేకరించారు. స్టెల్లా నౌకలో మొత్తం 38,000 టన్నుల బియ్యం ఉండగా ఒక్కో గదిలో 8 నుంచి 10,000 టన్నుల వరకు ఉంది. ఇండియన్ లాంగ్ గ్రెయిన్ ఫర్ బాయిల్డ్ రైస్ వైట్ లిల్లీ పేరుతో 25 కిలోల బియ్యం ప్యాకింగ్తో బస్తాలను గుర్తించారు. యూనివర్సల్ రైస్ పేరిట 25 కిలోల బస్తాలు కనిపించాయి. స్టెల్లా షిప్లో సేకరించిన బియ్యం నమూనాలను కాకినాడలోని పౌర సరఫరాల సంస్థ జిల్లా ప్రయోగశాలలో పరీక్షిస్తారు. స్టెల్లా నౌక గత నెల 12న కాకినాడ సముద్ర తీరానికి చేరుకుంది. బియ్యం లోడింగ్ అవగానే తిరుగు ప్రయాణానికి సిద్ధం కాగా దానిలో పీడీఎస్ బియ్యం ఉన్నాయన్న సమాచారంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నవంబర్ 27న తొలుత తనిఖీ చేశారు. ఇందులో లోవన్ కంపెనీకి చెందిన 640 టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెల 29న తనిఖీల నిమిత్తం కాకినాడ సముద్రంలోకి వెళ్లారు. వాతావరణం అనుకూలించకపోవడంతో తనిఖీలు చేయలేదు. స్టెల్లా నౌకలో బియ్యం లోడుపై సమగ్ర వివరాలు కావాలని పవన్ ఆదేశించడంతో తాజాగా తనిఖీలు చేశారు. షిప్లో దాదాపు 30 అడుగుల లోతు వరకు ఉన్న బియ్యం బస్తాల లోడ్లో కింది వరకు తనిఖీల బృందం వెళ్లి బస్తాల నుంచి శాంపిల్స్ ను తీసుకుంది. కింది భాగంలో బస్తాల నుంచి శాంపిల్స్ సేకరించడం చాలా కష్టమైంది. అయితే షిప్ ఒక్కో గదిలో బియ్యం బస్తాలు 60 నుంచి 80 అడుగుల మేర పేర్చారు. అధికారులు వెళ్లినప్పుడు బస్తాలు ఎత్తి పక్కకు వేయడానికి సిబ్బంది లేరు. వారు వస్తున్నారంటూ ఏజెంట్లు కాలయాపన చేశారు. చేసేది లేక విచారణ బృందంలోని అధికారులే 4-5 వరుసల బస్తాలను కొన్ని చోట్ల పక్కకు జరిపి నమూనాలు తీసుకున్నారు. తర్వాత 10 మంది కూలీలను రప్పించి బస్తాలు పక్కకు జరిపి తనిఖీలు చేశారు. 3Hలో అధిక నిల్వలున్నా నిశిత పరిశీలన సాధ్యపడలేదు. నౌకలోని బియ్యం నిల్వల నుంచి 36 శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని కాకినాడలోని పౌర సరఫరాల సంస్థ జిల్లా ప్రయోగశాలలో పరీక్షకు పంపిస్తున్నారు. ఫలితాలు 1-2 రోజుల్లో వస్తాయని సమాచారం. తర్వాత షిప్లో బియ్యానికి సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తారు. షిప్లో ఉన్నది పేదల బియ్యమా కాదా అనేది తేలగానే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటారు.